భూమేష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి సుస్వాగతం ఫ్రెండ్స్. అయితే ప్రతి వీడియోలో 2 ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అవి మీరు కామెంట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ వీడియోలో వాటి వివరణ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు నుంచి ఒకటే ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్లు ఇవ్వను లేకపోతే ఇంట్రెస్ట్ లేకను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఆన్సర్కు కామెంట్ పెట్టడం లేదు. అసలు మీరు ఏమనుకుంటుర్రో కనీసం కరెక్ట్ ఆన్సర్ తెలిసిన పెడతలేరు. అసలు ఏదైనా గెస్సింగ్ చేసినా పెడతారనుకుంటే పెడతలేరు. కాబట్టి ఇక 2 ప్రశ్నలు కాకుండా ఒకే ప్రశ్న ఇస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు. నేను ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రతి క్వశ్చన్ కూడా అంటే రోజు డైలీ క్విజ్ పెడుతున్నా. అది వెరీ 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 ఇంపార్టెంట్ ప్రశ్నలు. గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్నలు, రాబోయే ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు. కాబట్టి ఇంట్రెస్ట్ చూపించండి. మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ ఖచ్చితంగా పెట్టండి, లేదా గెస్సింగ్ ప్రకారం పెట్టండి. తెలుసుకుంటే మీరే తెలిసిపోద్ది కదా. సరే చూడండి, వీడియోకి వెళ్తాం టైం వేస్ట్ చేయకుండా. గత వీడియోలో మనం అడిగినటువంటిది 9 ప్రశ్న చూడండి. ఎవరి కృషి ఫలితంగా రాజమండ్రిలో తొలి జానపద సాహిత్య గ్రంథాలయం వెలిసింది అనే ప్రశ్న. ఏ బిరుదురాజు రామరాజు, బి జెఎస్ మోహన్, సి నిధునూరి గంగాధరం, డి తూమాటి దోనప్ప. ఆన్సర్ వచ్చేసి ఇది సి నిధునూరి గంగాధరం. ఇది ఆన్సర్ కరెక్ట్. చూడండి 10వ ప్రశ్న. జానపద వాంగ్మయ బ్రహ్మ అని ఎవరిని అంటారు? ఇది బిరుదు వెరీ వెరీ ఇంపార్టెంట్. గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్న ఇది. ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. తెలిస్తే కామెంట్ పెట్టండి. ఏ ఆర్వేస్ సుందరం, బి జెఎస్ మోహన్, సి నిధునూరి గంగాధరం, డి బిరుదురాజు రామరాజు. ఆన్సర్ వచ్చేసి ఇది జానపద వాంగ్మయ బ్రహ్మ. ఆన్సర్ వచ్చేసి బిరుదున్నది బిరుదురాజు రామరాజు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ప్రశ్న మిమ్మల్ని అడిగేది, కైపియత్తు అనున్నది ఏ పదం? ఏ పర్షియన్ పదం, బి గ్రీకు పదం, సి హిందుస్థానీ పదం, డి జర్మనీ పదం. దీని ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో పెట్టండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ప్రశ్న. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే రచయితలు ముఖ్యమైనటువంటి పుస్తకాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. చూడండి, ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు పొందిన తెలుగు కవులు ఎందరున్నారు? విశ్వనాథ సత్యనారాయణ, రామాయణ కల్పవృక్షం ఈ గ్రంథానికి రావడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అదే కాకుండా 1000 పడగలు, ఏకవీర, ఆంధ్ర ప్రశస్తి, ఇలా చాలా రాయడం జరిగింది. ఇందులో మెయిన్ ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి, సి నారాయణ రెడ్డి విశ్వంభర అన్నటువంటి ఈ రచనకు రావడం జరుగుతుంది ఆయనకు జ్ఞానపీఠ అవార్డు. తర్వాత నాగార్జున సాగరం రాయడం జరుగుతుంది. కర్పూర వసంత రాయలు కూడా ఈయన యొక్క రచన. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత రావురి భరద్వాజ ఈ పాకుడు రాలనే నవలగా వస్తుంది, 2012లో వస్తుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇనుప తెర వెనుక వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవన సమరం. చూడండి, స్వతంత్ర సమర యోధులు వారు రాసిన రచనలు వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మహాత్మా గాంధీ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అంటే ఈయన ఒక ఆత్మకథ. అంటే ఆత్మకథ ఏంది తెలుగులో సత్యశోధక అని ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సత్యశోధన. తర్వాత రెండో చూడండి, హిందూ స్వరాజ్. తర్వాతది యంగ్ ఇండియా. తర్వాత వచ్చేసి హరిజన్. తర్వాత నవజీవన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. తర్వాత చూడండి, ఇతరులు సుభాష్ చంద్రబోస్, ది ఇండియన్ స్ట్రగుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సరోజిని నాయుడు, గోల్డెన్ థ్రెషోల్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రోకెన్ వింగ్స్. తర్వాత అబుల్ కలాం ఆజాద్, ఇండియా విన్స్ ఫ్రీడమ్. తర్వాత చూడండి, విడి సవార్కర్. ఇది విడి సవార్కర్, ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత లాలా లజపతి రాయ్, ఆన్ హ్యాపీ ఇండియా. తర్వాత రవీంద్ర ఘోష్, ది లైఫ్ డివైన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చూడండి, దాదాభాయ్ నవరోజీ, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చూడండి, బాల గంగాధర్ తిలక్, స్వరాజ్యాన్న జన్మక్ అని చెప్పడం జరుగుతుంది. ఈయన ఒక రచన చూద్దాం, గీతా రహస్యం. తర్వాత ఆర్కిటెక్ట్ హోమ్ ఆఫ్ వేదాస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. హిస్టరీలో చాలా అంతమంది అడిగినటువంటి ప్రేస్ ప్రశ్న ఇది. తర్వాత చూడండి, భారత ప్రధానమంత్రులు వారు రాసినటువంటి రచన చూద్దాం, జవహర్లాల్ నెహ్రూ, డిస్కవరీ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇందిరాగాంధీ, మై ట్రూత్, ఆత్మకథ ఇది. తర్వాత మొరార్జీ దేశాయ్, ది స్టోరీ ఆఫ్ మై లైఫ్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత పివి నరసింహారావు, ది ఇన్సైడర్ అంటే తెలుగులో లోపలి మనిషి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్న. తర్వాత చూడండి, పాటలు రచయితలు. వందే మాతరం రచించింది
బంకించంద్ర చటర్జీ. తర్వాత చూడండి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రాసింది శంకరంబాడి సుందరాచారి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సారే జహాసే అచ్చా రాసింది మహమ్మద్ ఇక్బాల్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశమును ప్రేమించుమన్న అనేది రాసింది గురజాడ అప్పారావు, ఇది గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. కోటి రత్నాల వీరన వీర తెలంగాణ అన్నది ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు, ఇది కూడా గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. జయ జయ ప్రియ భారత జనయిత్రి, ఇది రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి. తర్వాత చూడండి తల్లి భారతి వందనం అనే పాఠం రాసింది దాశరథి కృష్ణమాచార్యులు, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత భరతఖండంబు చక్కటి పాడియావు అనే పాఠం రచించింది చిలకమర్తి లక్ష్మీనరసింహం, ఇది గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చందమామ రావే జాబిలి రావే అన్నటువంటి పాఠం రాసింది అన్నమాచార్యులు, ఇది కూడా గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ అన్ని ఇంపార్టెంటే కాబట్టి గుర్తుంచుకోండి. తర్వాత చూడండి భారత రాష్ట్రపతులు వారు రాసినటువంటి రచనలు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. బాబు రాజేంద్ర ప్రసాద్, ఇండియా డివైడెడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్వేపల్లి రాధాకృష్ణ, ఇండియన్ ఫిలాసఫీ ఎన్ ఐడియల్ లిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వివి గిరి రాసింది మై లైఫ్ అండ్ టైమ్, ఈయనే రాష్ట్రపతిగా ఉండి తన యొక్క కోర్టులో ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి కేసులను తానే స్వయంగా వాదించుకున్నటువంటి రాష్ట్రపతి, ఏకైక రాష్ట్రపతి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. తర్వాత ఆర్ వెంకట్రామన్, మై ప్రెసిడెన్షియల్ ఇయర్. తర్వాత ఏపీజే అబ్దుల్ కలాం, ద ఇగ్నైటెడ్ మైండ్స్ ఏ విజన్ ఫర్ ది న్యూ మిలీనియం అనే రెండో బుక్. తర్వాత ఇండియా 2020, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇవి రచనలు చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. చూడండి శ్రీకృష్ణదేవరాయలు ఆస్థాన కవులు వారి యొక్క రచనలు కూడా ఉన్నాయి చూడండి. శ్రీకృష్ణదేవరాయలు ఆయన రాజు అయినప్పటికీ ఆయన కూడా కావ్యాలు రాయడం జరిగింది, అంటే ప్రబంధాలు రాయడం జరిగింది, అది ప్రబంధ యుగం కదా, 16వ శతాబ్దం. అముక్తమాలి అనేటువంటి ప్రబంధాన్ని రాస్తాడు, అద్భుతమైన ప్రబంధం ఇది. తర్వాత అల్లసాని పెద్దన మను చరిత్ర రాస్తాడు. తర్వాత పింగళి సూరణ రాఘవ పాండవీయం రాస్తాడు, కళాప్రబులను మరో ప్రబంధం కూడా రాస్తాడు. తర్వాత తెనాలి రామకృష్ణుడు అనే వికట కవి అని పేర్కొనడం జరుగుతుంది. పాండురంగ మహత్యం, ఉద్భాట రాధ్య చరిత్ర, గటికచల మహత్యం అనేది ప్రబంధం రాయడం జరుగుతుంది. తర్వాత దుర్జటి అంటే రాజు ఆస్థానం ఉన్నప్పటికీ తను రాసినటువంటి ఆ కావ్యాన్ని, ఆ ప్రబంధాన్ని నేను రాజుకు అంకితం ఇవ్వనని చెప్పినటువంటి కవి, ఈయనే అష్టదిగ్గజ కవులలో శైవ కవి. శ్రీకాళహస్తీశ్వర మహత్యాన్ని రాస్తాడు, అదేవిధంగా శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని కూడా రాయడం జరుగుతుంది, రెండే రాస్తాడు. తర్వాత నందితిమ్మన రాసింది పారిజాతాపహరణం అనే ప్రబంధాన్ని రాస్తాడు. తర్వాత అయ్యలరాజు రామభద్రుడు, ఈ గ్రంథం నేను అంతముఖ్య ఇప్పుడు చూడలేదు, ఇది మళ్ళొకసారి చూడాలి. ఆయన రాసిన మాత్రం రామాభ్యుదయం, ఇది మాత్రం రాస్తాడు. తర్వాత రామరాజభూషణుడు సరస భూపాలయం, వసుచరిత్ర, హరిశ్చంద్ర నలోపాఖ్యానం అనేది గ్రంథం రాస్తాడు. ఈ రామరాజ భూషణుని మనం భట్టుమూర్తి అనడం జరుగుతుంది, ప్రబంధకమూర్తి అనడం జరుగుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరికొన్ని గ్రంథాలు చూద్దాం. ఈ సంస్కృతం గ్రంథాలు ఇవ్వడం జరిగింది. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, అదేవిధంగా కుమార సంభవం, మేఘదూతం మాళవికజ్ఞ మిత్రం, తర్వాత రఘువంశం, ఈయన యొక్క రచనలు. తర్వాత చూడండి వరాహమీరుడు రాసింది బృహత్ సంహిత, పంచ సిద్ధాంతిక. తర్వాత ఇది విన్సాల్ట్ చర్చిల్ అని ఉంది, మై ఎర్లీ లైఫ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సలీం ఆలీ, ది ఫాల్ ఆఫ్ స్వారో, వెరీ వెరీ ఇంపార్టెంట్. సచిన్ టెండూల్కర్ ప్లేయింగ్ ఇట్ మై వే, ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చూడండి ఆడమ్ స్మిత్, ఇది ఎకనామిక్ నుంచి, ది వెల్త్ ఆఫ్ నేషన్స్, ఇది గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్ల్ మార్క్స్ చూడండి దాస్ కాపిటల్, ఇది కూడా గతంలో అడిగినటువంటి ప్రశ్న. కమ్యూనిస్టు మేనిఫెస్టో, ఇది కూడా గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్న. నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దైలై లామా ఫ్రీడమ్ ఇన్ ఎగ్జైల్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. పండిట్ రవిశంకర్ గారు రాసినటువంటి రచన వచ్చేసి మై మ్యూజిక్ మై లైఫ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వ్యాసుడు అనేది సంస్కృత భాషలో రాస్తాడు, మహాభారతం. తర్వాత వాల్మీకి సంస్కృతంలో రాస్తాడు, రామాయణం. తర్వాత గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రాస్తాడు, తొలి తెలుగు ద్విపద రామాయణం. తర్వాత తులసి దాస్ రాసింది రామచరిత మానస్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్.
తర్వాత చూడండి మెగాస్తనీస్ రాసింది ఇండిక్ అనే గ్రంథం. ఇది గతంలో చాలా ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రీవియస్ బీటు. పాణిని రాసింది అష్టాధ్యాయి. ఇది కూడా గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్న. కౌటిల్యుడు లేదా చాణక్యుడు అంటారు, ఈయన అర్థశాస్త్రం రాస్తాడు. తర్వాత కల్హనుడు రాసింది రాజతరంగిణి. ఇది గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్న. బాబర్ నామా రాస్తాడు. ఇది కూడా గతంలో అడిగినటువంటి ప్రశ్న. కామందకుడు నీతిశాస్త్రం రాస్తాడు. చూడండి నెక్స్ట్ బాణుడు హర్షచరిత అదేవిధంగా కాదంబరి రాస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్నలు ఇవి. పిల్లల మర్రి వినవీరభద్రుడు రాసింది శృంగార శాకుంతలం, జైమిని భారతం. ఇవి కూడా గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్నలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణం. ఇది తర్వాత పండితారాధ్య చరిత్ర. ఇవి రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఇవి కూడా. నన్నేచూడు కుమార సంభవ రాస్తాడు. ఇది కూడా ప్రీవియస్ బీటు గతంలో. చూడండి కంచర్ల గోపన్న రామదాస్ కీర్తనలు రాస్తాడు. ఈయన దాశరథి శతకాన్ని రాస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. తర్వాత అబ్దుల్ ఫజల్ అక్బర్నామా ఐ అక్బర్ అని రాసింది. ఇది కొత్త రచన. చూడండి తర్వాత ఈ వాస్తాయనుడు రాసింది కామసూత్ర అనేటువంటి గ్రంథాన్ని రాస్తాడు. తర్వాత శ్రీనాథుడు అరవిలాసం, కాశీఖండం, భీమేశ్వర పురాణం రాస్తాడు. తర్వాత దీన్ని భీమఖండం అంటారు. పల్నాటి వీరచరిత్ర శివరాత్రి మహాత్యం. ఇది ఆయన చిట్ట చివరి దశలో ఉన్నప్పుడు రాస్తాడు శివరాత్రి మహాత్యం. ఇది అత్యంత ఫెయిల్ అయినటువంటి రచనగా పేర్కొంటారు. తర్వాత మార్కండేయ పురాణం. ఇది తెలుగులో ప్రథమాంధ్ర పురాణంగా పేర్కొంటారు. ఇది మహారాష్ట్ర మార్కండేయ పురాణాన్ని. తర్వాత తిరుమలాంబ వరదాంబిక పరిణయం రాస్తుంది. తర్వాత చూడండి విశాఖ దత్తుడు ముద్రా రాక్షసం, దేవి చంద్రగుప్తం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గతంలో అడిగినటువంటి ఈ ప్రశ్నలు ఇవి. తర్వాత శుద్రకుడు వృచ్చకటికం. ఇది కూడా గతంలో అడిగినటువంటి ప్రీవియస్ ప్రశ్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ముఖ్యమైన శతకాలు వాటిని రాసిన రచయితలు. వృషదీప శతకం పాల్కురు సోమనాథ రాస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్, తెలుగులో మొట్టమొదటి శతకం ఇదే. శ్రీకాళహస్తీశ్వర శతకం రాసింది దుర్జటి. తర్వాత నారాయణ శతకం రాసింది బమ్మెర పోతన. వెరీ వెరీ ఇంపార్టెంట్. భాస్కర శతకం రాసింది మారణ. తర్వాత సర్వేశ్వర శతకం రాసింది యథావాక్కుల అన్నమయ్య. తర్వాత సుమతి శతకం రాసింది బద్దెన. తర్వాత వేమన శతకం రాసింది వేమన. దాశరథి శతకం రాసింది కంచర్ల గోపాన. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు.